గర్భంలో పడ్డాక జీవుడు 7వ మాసం వచ్చేటప్పటికల్లా ఉల్బేన సంవృతస్తస్మిన్ అంత్రైశ్చ బహిరావృత ఆస్తే కృత్వా శిరకుక్షౌ భుగ్న పృష్ఠ శిరోధర ఆరభ్య సప్తమాన్మాసా లబ్ధబోధోపి వేపిత. ఎంత అందమైనటువంటి విజ్ఞానం చూడండి. అసలు గర్భంలో పడిన దగ్గర నుంచి ఏ మాసం ఎటువంటి మార్పులు జరుగుతాయో కూడా వర్ణించారు. ఇక్కడ పిండోత్పత్తి ప్రకరణం అని చెప్పబడితే అధ్యాయం పురాణాల్లో అనేక గీతల్లో ఉందండి. ఇది కాకుండా ఉపనిషత్తుల్లో గర్భోపనిషత్తునికి ఉపనిషత్తు ఉంది. రమణ మహర్షి ఎక్కువగా ఈ ఉపనిషత్తుని తన భక్తులు చేసి చదివించేవాట. అంటే నీ అసలు స్వరూపం తెలుసుకొని అయినా అని చెప్పడానికి. మనందరం అందులో ఉంచుని వాళ్ళే. ఏమైనా గుర్తుందా? ఓ నిజమేనండి మీరు చెప్తున్నాడు. మీరు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు కింద పడితే ఎంత నొప్పి పెట్టిందో చెప్తే మీకు గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఇంకా స్మృతి ఉంది కనుక. గర్భంలో మీరు ఉన్నప్పుడు ఇలా ఉంటుంది అని చెప్తే గుర్తొస్తుందా? ఎవ్వడికైనా తన గర్భంలో ఉన్న స్థితి గుర్తుందా? ఒక్కసారి చెప్పండి, ఒక్కసారి చెప్పండి. గుర్తులేదు. కాబట్టి మీకు గుర్తు లేదు కనుక అసలు చెప్పినా మళ్ళీ గుర్తు రావట్లేదు కనుక మీరు గర్భంలోంచి రాలేదంటాం. అప్పుడు ఏమంటారు? మీరు మూర్ఖుడా అంటారు. అంటే గర్భంలోంచి వచ్చిన స్థితి గుర్తు లేకపోయినా గర్భంలోంచి వచ్చిన సత్యాన్ని ఎలా గుర్తుపెట్టుకున్నావో గత జన్మలు నీ గుర్తు లేకపోయినా అవి దాటొచ్చేవని అలాగే గుర్తుపెట్టుకోవాలి. ఇది తెలుసుకోవాలి. గుర్తుపెట్టుకునే మెదడు ఈ శరీరంతో పోయినప్పుడు గుర్తు ఎక్కడుంటుందండి? ఇది ఆలోచించాలి. ఇక్కడ ఎవడు చూడొచ్చారండి జన్మలు అంటే ఎవడు చూడొచ్చారండి గర్భంలో ఉన్నామని ఈ మాత్రం ఆలోచిస్తే అయిపోయింది. గుర్తుంచుకునే దేహం ఏది, వాసనలు తెచ్చుకునే దేహం ఏదో కూడా తేడా తెలియకపోవడంలో వచ్చిందండి ఇదంతా కూడా అక్కడ. సరే, మొత్తం మనకి అందరూ దేనిలో ఉన్నారు? గర్భంలో ఉన్నారు. అప్పుడు సరిగ్గా 7వ మాసం వస్తుంది. గర్భంలో 7వ మాసం వచ్చేటప్పటికీ ఇంచుమించు అవయవ పూర్ణత ఏర్పడుతుంది. అందుకే 7వ మాసం కూడా దాటి 2 నెలలు అయిన తర్వాత కానీ పుట్టిన జన్మ చక్కటిది అంటూ ఉంటారు. లేకపోతే నెల తక్కువ అనే మాట మనకి అలుగు కనబడుతున్నది ఇక్కడ. సరే, 7వ మాసంలో ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ఆస్తే కృత్వా శిరకుక్షౌ భుగ్నపృష్ఠ శిరోధర. ఆ తల్లి జరాయువు చేత చుట్టబడి ఆ స్థితిలో అతడు తల్లి పొట్టలో నడుము మెడ వంచి ఉంటుందండి. అంటే ధనురాకారంగా ఏర్పడతాడు. నడుము మెడ వంచబడుతుంది. అంటే మెడ తన లోపలికి మోకాళ్ళ మధ్యలోకి వెళుతున్నట్టుగా వెళ్ళిపోతుంది. ఈ స్థితి 7వ మాసంలో సహజంగా ఏర్పడుతుంది. ఈ ఆసనం మహాకష్టం. ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయకండి. ఇది ఎంతో సాధన చేసి కానీ ఆసనం వేయగలిగితే ఆ స్థితికి చేరుకున్న మెదడుకి గత జన్మలు గుర్తొస్తాయటండి. యోగాసనాలు యోగశక్తులు ఇన్ని రకాలు ఉంటాయి. కానీ గర్భంలో ఉన్నప్పుడు సహజంగా ఆసనం పడుతుంది కనుక అప్పుడు వాడి గత జన్మలన్నీ ఒక్కసారి గుర్తుకొస్తాయి ప్రతివాడికి. ఇక్కడ కూర్చున్న ప్రతివాడికి. ఇప్పుడు చెప్తూ ఉంటే మా అమ్మాయికి అర్థం కాలేదంటారు కదా, మీ అమ్మాయికి కూడా గర్భంలో ఉన్నప్పుడు 7వ మాసంలో ఇదే స్థితి. ఎవరికైనా ప్రతివాడికి ఆ స్థితి రాగానే ఒక్కసారిగా భయం కలుగుతుంది అతనికి. ఏంటి ఇన్ని పొందొచ్చాను, అవన్నీ కాలం ఎగరగొట్టేసింది. మేఘాన్ని గాలి ఎగరగొట్టినప్పుడు చెదిరిపోతుంది. కానీ మేఘం తనని ఎగరగొట్టిన గాలి గురించి ఎలా తెలుసుకోలేదో జన్మలు ఎగిరిపోతున్నాయి, కానీ ఎగరగొట్టిన కాలం గురించి తెలుసుకోలేదు. ఎప్పుడైతే అన్ని దేహాలు గుర్తొచ్చే ఎప్పుడో అసలేమిటో ఆలోచన ఇప్పుడు మొదలవుతుంది. అప్పుడు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆలోచిస్తట, ఈ జన్మను నేను సార్థకం చేసుకుంటాను. ఇప్పుడు ఎన్నో జన్మలు గడిచాయి కానీ నారాయణ పాదపద్మాలను ఆశ్రయించలేదు. ఆశ్రయించే భక్తి కలిగి ఉంటే నేను ఈ స్థితికి వచ్చేవాడిని కాను కదా. క్రమముక్తో జీవన్ముక్తో ఏదో లభించేది. నేను ఆశ్రయించలేదు. ఎందుకంటే సత్కర్మలు చేసి స్వర్గాలకు వెళ్ళి కరిగేకి వచ్చేసాను. దుష్కర్మలు చేసి పాపాలకు వెళ్ళాక అవి కరిగించుకుని ఆ మూట ఈ మూట పట్టుకుని ఇక్కడ దిగాను. కానీ భగవంతుని ఉపాసించి ప్రేమతో వైరాగ్యంతో వెళ్ళలేదే. జన్మలన్నీ వ్యర్థం చేసుకున్నాను. తస్యోపపన్నమవితుం జగదిచ్చయాత్త నానాతనోర్భువి చలచరణారవిందం. పోనీ ఆయన ఆశ్రయించడం కష్టమా అంటే జగత్తును అనుగ్రహించడానికి అనేక రకాల అవతారాలు లీలలు ధరించాడు స్వామి. ఆ లీలలు ధరించిన అందమైన ఆ రూపాలని ఒక్కసారి కూడా నేను ధ్యానించలేదే, ఆరాధించలేదే, స్మరించలేదే, ఆయన శరణు జొచ్చలేదే. అంటే స్వామి నువ్వే శరణు అనుకున్నావు. ఇప్పుడు ఇంకా ఆయన్నే పట్టుకున్నావు, ఇంక లేవు ఇక్కడ. అలా శరణాగతి వేడలేదే. ఎందుకంటే శరణాగతి క్రమముక్తికి హేతువే. ఆ శరణాగతి చేయలేదు నేను. ఎంతసేపు ఈ పంచభూత వికారమైన దేహం నేను అనుకున్నాను. అదేవిధంగా మనోబుద్ధి చిత్త అహంకారములతో కూడిన అంతఃకరణంలో త్రిగుణాల వికారాలు నావే అనుకుంటూ గడిపేశాను. అందుకే ఇప్పుడు ఈ స్థితి ఏర్పడింది. ఇక ఈ జన్మని మాత్రం నేను సార్థకం చేసుకుంటాను.
ఇకపై నేను తప్పకుండా బ్రహ్మచింతన పరమాత్మను ఆశ్రయిస్తాను అనుకుంటూ ఒట్లు కూడా పెట్టుకుంటాడు, ఈ జన్మ జాగ్రత్త పట్టుకుంటానని. కానీ 9 మాసాలు పూర్తయిపోతాయి, 10వ మాసం ప్రవేశించగానే ఆసనం మారిపోతుంది. బయటపడతాడు. వాడు బయటపడాలనుకోకపోయినా లోపల ప్రసూతి వాయువులు తోస్తాయన్నాడు. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి ఇక్కడ. అవి వినిష్క్రామేత్ కృచ్ఛ్రేణ కృత్వ అవాక్సిర ఆతుర, తల క్రిందికి పెట్టుకుని వస్తాడు అక్కడ. క్రమంగా ఎప్పుడైతే ఇక్కడ పడ్డాడో అప్పుడు స్మృతంతా పోయిందయ్యా. ప్రసూతి వాయువుల ప్రభావం తగిలిన వెంటనే 7వ మాసంలో తాను అనుకున్నటువంటి స్మృతి పోయి ఇప్పుడు మళ్ళీ ఏ దేహం వచ్చిందో అదే నేను అనుకుంటూ దీంతో పాపాలు చేస్తే పాపగతికి, పుణ్యాలు చేస్తే మళ్ళీ చరివిది చదవడం, ఇదంతా చూస్తున్నాడు. కనుకనే ఇప్పుడు ఈ వృత్తాంతమంతా ఎందుకు చెప్తున్నానంటే, అమ్మా ఇలాంటి దేహం లభించాక దీన్ని సద్వినియోగం చేసుకుని ముందు సత్పురుషులను ఆశ్రయించు. సత్పురుషుల ద్వారా ప్రకృతి అంటే ఏమిటి, పురుషుడు అంటే ఏమిటో అర్థం చేసుకో. ఈ రెండింటి తాదాత్మ్యం వదిలించుకునే ప్రయత్నంతో పరమాత్మ తాదాత్మ్యాన్ని పొందే ప్రయత్నం చేయు. పరమాత్మ అంతుపట్టాడు అనుకోకు, నీకు అంతుపట్టడానికే భగవంతుడు అనేక దివ్యనామ రూపములు ధరించాడు కనుక ఆ దివ్యనామ రూపములు ధరించిన పరమాత్మ యొక్క లీలల్ని స్మరిస్తూ ఆయన్నే శరణాగతి వేడుతూ నీకు శరీర స్పృహ ఉన్నంతకాలం సత్కర్మని ఆయనకు ప్రీతిగా ఆచరిస్తూ దేనియందు లంపటం పెట్టుకోకుండా, దేనియందు లంపటం పెట్టుకోకపోతే ఎలా అండి, ఆయన యందు లంపటం పెట్టుకుని వెంటనే చెప్పాడు ఇక్కడ. అలా ఉపాసన చెయ్యగా ఆయన అనుగ్రహంతో తప్పకుండా తరిస్తావమ్మా అని బోధించాడు. ఇదండి కపిల గీత మొత్తం మనం పూర్తి చేసుకున్న అయిపోయింది.